కేటీఆర్పై కేసు 2500 కోట్ల పొలిటికల్ పంచాయతీ. బత్తిని శ్రీనివాస్ అని కంప్లైంట్ ఇచ్చారంట. కంప్లైంట్ యొక్క సారాంశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధినేతలకి 2500 కోట్ల రూపాయలు ఇచ్చారు కాబట్టి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కొనసాగుతున్నారు అనేది కేటీఆర్ గారు చేసిన విమర్శ, ఆరోపణ. జనరల్గా మరి అవి ఎలా పంపించారనేది చెప్పలేదట్లుంది. సరే, ఈ నేపథ్యంలో ఎవరైతే ఆరోపణ చేశారు కాబట్టి వారు కంప్లైంట్ ఇచ్చారు, ఏమని అసత్య ఆరోపణలు చేశారని. ఇప్పుడు లేదు, దాని ఇన్వెస్టిగేషన్కి సహకరిస్తాము, లేదా దానికి ఒక కమిటీ వేసి విచారణ చేసి రిటైర్డ్ జడ్జితో లేదా సిబిఐ ఎంక్వైరీ కనుక ఆదేశించి తప్పు జరిగి ఉంటే రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకోవాలి, లేదంటే కేటీఆర్ గారు బాధ్యత తీసుకోవాలి. అంటే ఇలాంటి కనుక 2-3 కనుక జరిగితే, ఏది అవాస్తవాలు మాట్లాడకుండా లేదా వాస్తవాలు మాట్లాడే విధంగా అవుతే ఇట్లాంటి 2-3 జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి అవి జరుగుతాయా లేదా అనేటువంటి జ్వరాలు మొత్తాన్ని బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేశారు కేసు. ఎవరిపైన? కేటీఆర్ గారి. మరి కేటీఆర్ గారి పైన కేసు నమోదు చేశారంటే పరిస్థితి ఇకన ఇప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ వివాదమే ఆయన చుట్టూతో తిరుగుతూ ఉంది. సరే, ఆయన మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు మరలా ఇది ఇంకో కేసు నమోదవుతుంది. ఏదైనా పొలిటికల్ సిస్టంలో ఉన్నప్పుడు కొంచెం ఆచితూచి అడుగులు వేయటం అనేటువంటిది ఎవరికైనా మంచిదే. అది కానప్పుడు ఏమైందంటే అది రివర్స్ అవుతూ ఉండిద్ది. సరే, చూద్దాం. మధు ఉన్నట్టున్నాడు. మధు సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మధు. ఏంటి, ఏం జరుగుతుంది సార్? ఖచ్చితంగా లెక్కలు చెప్పాలి, ఒకటే మాట సార్. 2500 కోట్లకు సంబంధించి లెక్కలు చెప్పాలి అని బంజారాహిల్స్ పోలీసులు కేటీఆర్ అయితే అడగబోతున్నారు. ఎందుకంటే ఆయనే స్వయంగా ఒక సమావేశంలో అందరి సమక్షంలో కూడా చెప్పారు కాబట్టి, మీరు చెప్పినటువంటి మాటలే కాబట్టి ఆ మాటలకు సాక్ష్యాల రూపంలో మాకు కొన్ని ఆధారాలు సమర్పించండి అని ఇప్పుడు బంజారాహిల్స్ పోలీసులు అయితే అడగబోతున్నారు. దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా నమోదైన నేపథ్యంలోనే ఆ ఎఫ్ఐఆర్ ను దృష్టిలో పెట్టుకొని నోటీసులు సర్వ్ చేస్తారు. వన్స్ కేటీఆర్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన తర్వాత ఆయన ముందు ఒకటే, ఇంక సార్ ఏది ఇంకా ఎటువంటి విచారణ ఉండబోతుంది, ఏమీ లేదు. ఒకటే క్వశ్చన్, ఏదైతే మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో దానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్ అయితే అడుగుతారు. ఎందుకంటే ప్రధానంగా 2500 కోట్ల రూపాయలు తెలంగాణలో ఉన్నటువంటి అనేక మందిని బెదిరించి ఇక్కడి నుంచి రాహుల్ గాంధీ పిఎం అవ్వడానికి పంపించారు. అంటే ఇక్కడ బెదిరించారు అనేటటువంటి పదము, ఇక్కడి నుంచి 2500 కోట్ల రూపాయలు అనేటటువంటి పెద్ద మొత్తంలో డబ్బులు, ఇటువంటి పదాలు అనేవి చాలా అంటే చాలా కీలకమైనటువంటి వర్డ్స్. వాటినే కేటీఆర్ చేశారు కాబట్టి ఇప్పుడు వాటి మీదనే బంజారాహిల్స్ పోలీసులు క్వశ్చన్స్ అడగబోతున్నారు. ఒకవేళ ఆయన దగ్గర ఆన్సర్స్ లేకపోతే మాత్రము ఖచ్చితంగా కోర్టుకు ఇదే వివరాలు సమర్పించబోతున్నారు. అప్పుడు కోర్టు ఇచ్చేటటువంటి ఆదేశాల ప్రకారము ఫర్దర్ స్టెప్ అయితే తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే, రైట్ మోదు. అంటే ఇక ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళిద్ది అనేటువంటిది చూడాలి. మరి ఇది ఒక యాక్షను ఏంటి, కొత్తగా ఇప్పుడు వచ్చినటువంటి ఫోన్ ట్యాపింగ్ పంచాయతీ ఎంతవరకు వచ్చింది, ఏంటి దానికి సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళింది, కొత్తగా మరి ఎవరిని తీసుకోబోతున్నారు, తిరుపతి అన్న చాలా కొత్త అంశాలు చెప్తున్నాడంట, ఏంటి సార్? డెఫినెట్ గా సార్, ఇప్పుడు వరకు అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరిలో కూడా చూసుకుంటే భుజంగరావు, తిరుపతి వీళ్ళిద్దరిని కూడా నిన్నటి నుంచి స్పెషల్ టీం అయితే ఇంట్రాగేషన్ చేస్తుంది. బంజారాహిల్స్ లో ఉన్నటువంటి ఏసీపీ కార్యాలయం ఏదైతుందో ఆ ఏసీపీ కార్యాలయానికి వాళ్ళిద్దరిని కూడా పిలిపించారు. వాళ్ళిద్దరిని కూడా కస్టడీలోకి తీసుకొని విచారించే క్రమంలోనే తిరుపతయ్య ఎవరైతే ఉన్నారో ఆయన చాలా స్పష్టంగా చెప్పేశారు, మొత్తానికి ఈ కేసుకు సంబంధించి ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారు, భుజంగరావు కావచ్చు, లేకపోతే ప్రభాకర్ రావు కావచ్చు, లేకపోతే రాధాకిషన్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక ఎత్తు అయితే నాది మాత్రం ఒకటే, జరిగినట్టు చెప్పేస్తానని ఓపెన్ అప్ అయిపోయినట్టుగా అయితే సమాచారం అందుతుంది. తిరుపతి చెప్తున్నటువంటి సమాచారంతో మిగిలినటువంటి వాళ్ళు, అంటే ఇంకా అక్కడే ఉన్నటువంటి భుజంగరావు అయినా కావచ్చు, లేకపోతే ప్రణీత్ రావు అయినా కావచ్చు, మిగిలినటువంటి రాధాకిషన్ రావు అయినా సరే వాళ్ళందరూ కూడా కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఫ్యాక్ట్ అయితే బయటకు వచ్చింది సార్. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి కేవలం ఒక రాజకీయ పార్టీకి సంబంధించే, లేకపోతే సినిమా రంగానికి సంబంధించో, లేకపోతే బిజినెస్ మెన్ లో, లేకపోతే కాల్ మనీకి సంబంధించినటువంటి వీళ్ళు ఎవరూ కాదు సార్. వీళ్ళందరికంటే ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. ఆ యాంగిల్ ఏంటి అనేది అతి త్వరలోనే బయటికి రాబోతుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో టైం పాస్ల కోసము, అంటే జస్ట్ వినడానికి టైం పాస్లు అంటారు కదా సార్, అలా వినడం కోసము కొంతమంది ఫోన్లను అయితే విన్నారు, విని నవ్వుకున్నారు. ఆ నవ్వుకోవడంలో భాగంగానే కాస్త డిస్కషన్ కూడా జరిగాయి. అంటే ఇలా జరుగుతుంది అంటూ కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఇప్పుడున్నారు సార్, ఏదో అంటున్నారు. ఏమంటలా, నేను కూడా నవ్వుకుంటున్నా.
నడుకోండి సార్. అంటే అక్కడ ఫోన్లు రికార్డ్ చేసేటప్పుడు ఒక అధికారికి, అంటే ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి ఉన్నటువంటి అధికారులలో కొంత డిస్కషన్ జరిగింది, అలా చెయ్యొద్దు, అలా చేయడం కరెక్ట్ కాదు అనే డిస్కషన్ కూడా జరిగిందట. అంటే వీళ్ళు చేసేదే తప్పు, ఆ తప్పు చేస్తున్నటువంటి అధికారులలో ఇంకొక కొంతమంది అలా చేసేసరికి అలా చేయొద్దు అనేటటువంటి డిస్కషన్ కూడా జరిగిందట. ఓకే, రైట్ మధు, చూద్దాం మరి దీనికి సంబంధించి ఏంటనేది.